హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. మంచి రెసిపీతో మీ ముందరకు వచ్చా. ఏంటో తెలుసా? పొన్నగంటాకు ఫ్రై. పొన్నగంటాకు ఫ్రై ప్రతి ఒక్కళ్ళకి వచ్చానంటారా? అట్లా కాదు, ఈ విధంగా చేసుకుంటే మీకు 10 నిమిషాల్లో పొన్నగంటాకు రెడీ అయిపోయింది. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలని వేపుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకుని వేపుకోవాలి. వేపుకున్న తర్వాత పొన్నగంటాకు కడిగి పక్కన పెట్టుకున్నది ఆయిల్లో వేయాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా 2 చిన్నుల్లిపాయలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, మిక్సీ అయితే మిక్సీ, రోల్ అయితే రోలు నూరుకొని అది బాగా వేగిన తర్వాత దాని మీద వేసుకుంటే మీరు ఎంతైతే కారం తింటారో అంత వేసుకోండి. వేడి అన్నంలో కానీ తింటే చాలా చాలా మంచిది. హెల్త్కి కూడా చాలా మంచిది. కంటికి చాలా మంచిది. ఈ ఎండాకాలం ఆకుకూరలు చాలా మంచిది. నచ్చితే సబ్స్క్రైబ్.